గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఆన్లైన్ క్లాసెస్. ఫ్రెండ్స్, ఈరోజు మనం పంచాయత్ రాజ్కి సంబంధించిన 50 నుంచి 60 బిట్లను మనం ఈ క్లాసులో నేర్చుకుందాం. ఇంతకుముందు మనం 100 బిట్ల వరకు మనం నేర్చుకోవడం జరిగింది. ఆ బిట్స్ అన్ని మీకు నచ్చినాయని చెప్పి, ఆ బిట్స్ మీకు ఎంతో ఉపయోగపడుతున్నాయని చెప్పి నేను అనుకుంటున్నాను. ఆ బిట్స్ ఎలా ఉన్నాయో కూడా మీరు ఒకసారి కామెంట్లో చెప్పండి. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ క్లాస్లో ఒక 50 to 60 బిట్స్ని మనం నేర్చుకుందాం ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, స్టార్ట్ చేస్తాం. పంచాయతీ సమితి విధులు ఏవి అంటే వ్యవసాయం, పశురక్షణ, కుటీర పరిశ్రమల, రోడ్లు, విద్యా వైద్య సంస్థల అభివృద్ధి. అంటే ఇవి 3 ఆప్షన్స్ ఏదంటే మొత్తం పై అన్నీ అనమాట. ఓకే, తర్వాత పంచాయతీరాజ్ వ్యవస్థలోని మొదటి అంచె ఏది? గ్రామ పంచాయతీ. దాని తర్వాత కింది వాటిలో పంచాయతీ వ్యవస్థలో రిజర్వేషన్లు లేని రాష్ట్రం ఏది అంటే జమ్మూ అండ్ కాశ్మీర్. దాని తర్వాత అశోక్ మెహతా కమిటీ సిఫారసు చేసిన పంచాయతీరాజ్ వ్యవస్థలేవి అంటే మండల పంచాయత్, జిల్లా పరిషత్. ఓకే, దాని తర్వాత కింది వాటిలో స్థానిక స్వపరిపాలనకు సంబంధించిన చట్టం ఏది? 1919వ చట్టం. ఓకే, 1919వ చట్టం. తర్వాత కింది వాటిలో పట్టణ స్థాయిలో అత్యున్నత స్థానిక ప్రభుత్వం వ్యవస్థ ఏది? మున్సిపల్ కార్పొరేషన్. ఓకే, మున్సిపల్ కమిషనర్ విధులు ఏమిటి? రికార్డుల పరిరక్షణ, బడ్జెట్ ప్రతిపాదనలు తయారు చేసి కార్పొరేషన్ ముందు ఉంచడం, సిబ్బంది చేసే తప్పులను శిక్షలు విధించడం. ఇవి. ఓకే, దాని తర్వాత కార్పొరేషన్ విధించే పన్ను ఏది? ఆస్తి పన్ను, విద్యా పన్ను, థియేటర్స్ పన్ను. ఓకే, దాని తర్వాత పట్టణ స్థానిక సంస్థలకు గ్రాంట్స్ ఇన్ ఎయిడెడ్ను ఎవరు సమకూరుస్తారు? ఎవరంటే కేంద్ర ప్రభుత్వము, రాష్ట్ర ప్రభుత్వం. దాని తర్వాత క్రింది వాటిలో పంచాయతీరాజ్ సంస్థలకు సంబంధించిన నిబంధనలు ఏవి అని ఇవ్వడం జరుగుతుంది. దాంట్లో (243A to 243O వరకు గల నిబంధనలు. ఓకే, ఏ నుంచి ఓ వరకు ఉంటాయన్నమాట పంచాయతీ ఆర్టికల్స్. ఓకే, దాని తర్వాత పంచాయతీలకు స్వేచ్ఛగా ఎన్నికలు నిర్వహించేందుకు గాను రాష్ట్ర ఎన్నికల సంఘానికి నియమించాలని తెలుపుతున్న నిబంధన ఏది? 243K. ఓకే, పంచాయతీరాజ్ సంస్థలలో షెడ్యూల్ కులాల తెగలు వారికి రిజర్వేషన్లు కల్పిస్తున్న రాజ్యాంగ నిబంధన ఏది అంటే 243D. ఓకే, దాని తర్వాత పంచాయతీరాజ్ వ్యవస్థను మన రాష్ట్రంలో ఎప్పుడు ప్రవేశపెట్టారంటే 1959 నవంబర్ 1. దాని తర్వాత పంచాయతీరాజ్ సంస్థలపై మన రాష్ట్ర ప్రభుత్వం నియమించిన కమిటీ ఏదంటే BCR పిఠల్. జిల్లా ప్రజా పరిషత్తులో అధ్యక్షుడు వరుసగా ఎన్ని రోజుల సమావేశాలు ఏర్పాటు చేయలేకపోతే తన పదవిని కోల్పోతారు అంటే 40 రోజులు. మండల ప్రజా పరిషత్ అధ్యక్షుడు వరుసగా ఎన్ని రోజులుగా సమావేశం ఏర్పాటు చేయకపోతే తన పదవి కోల్పోతాడు అంటే 60 రోజులు. జిల్లా పరిషత్ సభ్యులను ఎన్నుకోవడానికి అశోక్ మెహతా కమిటీ ఎన్ని రకాల మార్గాలు ప్రభుత్వానికి సూచించింది అంటే 6. పంచాయతీరాజ్ వ్యవస్థ పటిష్టంగా అమలులో ఉన్న రాష్ట్రం ఏది?
పశ్చిమ బెంగాల్. 1986 సంవత్సరం నుండి పంచాయతీ సమితులను ఏ విధంగా వ్యవస్థీకరిస్తారు? మండల్, ప్రజా పరిషత్. మన రాష్ట్రంలో రెవెన్యూ మండలాలను ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రి ఎవరు? ఎన్టీ రామారావు. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ 73వ రాజ్యాంగ సవరణ అమల్లోనికి వచ్చిన సంవత్సరం 1993 ఏప్రిల్ 24. పంచాయతీ కాల పరిమితి ఎంత? 5 సంవత్సరాలు. పంచాయతీరాజ్ ఏ జాబితాలో ఉంది? రాష్ట్ర. స్థానిక సంస్థల పితామహుడిగా ఎవరిని పేర్కొంటారు? లార్డ్ రిప్పన్. ఓకే. భారతదేశంలో ప్రత్యక్ష ప్రజాస్వామ్యనకు ఉదాహరణ ఏది? గ్రామ సభ. 73వ రాజ్యాంగ సవరణ ప్రకారం ఏ వర్గాల వారికి పంచాయతీరాజ్ ఎన్నికలలో రిజర్వేషన్లు కేటాయించారు? అంటే ఎస్సీ, ఎస్టీ, మహిళలు. ఓకే. దాని తర్వాత బీసీలకు రిజర్వేషన్లు కల్పించే అధికారం ఎవరికి ఇవ్వబడింది? రాష్ట్ర శాసనసభకు. దాని తర్వాత పంచాయతీ పదవి కాలం ముగిసే లోబడే రద్దయితే ఎంతకాలంలోగా తిరిగి ఎన్నికలు నిర్వహించాలి? 6 నెలలు. పంచాయతీరాజ్ ఎన్నికలు ఎవరు నిర్వహిస్తారు? రాష్ట్ర స్థాయిలో ఏర్పడే స్వతంత్ర ఎన్నికల కమిషన్. పంచాయతీలకు ఆర్థిక వనరులను పంపిణీ గురించి సిఫారసు చేయడానికి ఎవరికి అధికారం ఉంది? రాష్ట్ర ఆర్థిక సంఘానికి. గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎన్నిక విధానం ఏమిటి? రాష్ట్ర శాసనసభలు నిర్ణయించిన విధంగా. పంచాయతీరాజ్ 3 స్థానాల్లోనూ ఎస్సీ, ఎస్టీలకు ఏ ప్రతిపాదికను రిజర్వేషన్లు కల్పించాలి? అంటే జనాభా. మొత్తం పంచాయతీరాజ్ రిజిస్ట్రేషన్లో ఎంత శాతం మహిళలకు కేటాయించారు? 1/3 రాష్ట్ర స్థాయి ఎన్నికల సంఘాన్ని ఎవరు ఏర్పాటు చేస్తారు? గవర్నర్. 11వ షెడ్యూల్లో పంచాయతీరాజ్ సంస్థలో కేటాయించబడిన అంశములు ఎన్ని? అంటే 29. 5 సంవత్సరాలకు ఒకసారి ఆర్థిక సంఘాన్ని ఎవరు ఏర్పాటు చేయాలి? ఎవరు చేయాలంటే గవర్నర్. పంచాయతీరాజ్ సంస్థల రాబడి వ్యయాలపై ఆడిటింగ్ సంబంధించి నిబంధనకు ఎవరు రూపొందించాలి? రాష్ట్ర శాసనసభలు. ప్రాచీన భారతదేశంలో ఎవరి కాలంలో స్థానిక సంస్థల ప్రాధాన్యత వహించాయి? చోళుల. అధికార వికేంద్రీయ గురించి లార్డ్ మేయో తీర్మానం ఏ సంవత్సరంలో చేయబడింది? 1870లో. పంచాయతీరాజ్ చట్టం వర్తించే ప్రాంతాలు ఏవి? జమ్మూ అండ్ కాశ్మీర్, మేఘాలయ, మిజోరం, నాగాలాండ్ అండ్ ఢిల్లీ. పంచాయతీరాజ్ సంస్థల ఆడిటింగ్ను ఎవరు నిర్వహిస్తారు? లోకల్ ఫండ్ ఆడిటర్లు. 11వ షెడ్యూల్లో పేర్కొనబడిన 29 అంశాలు పంచాయతీరాజ్ సంస్థలకు అప్పగించాలంటే ఎవరి సమ్మతి కావాలి? రాష్ట్ర శాసనసభలు. పంచాయతీరాజ్ చట్టం యొక్క నిబంధనలో ఉల్లంఘించిన మొదటి రాష్ట్రం ఏది? ఒడిశా. పంచాయతీరాజ్ సంస్థల విధుల కోసం ప్రధానంగా వేటి మీద ఆధారపడతాయి? ప్రభుత్వ సహాయం.
దేశంలో పంచాయతీరాజ్ సంస్థలను ప్రవేశపెట్టిన రాష్ట్రాలను ఆదేశించే రాజ్యాంగం భాగం ఏది? ఆదేశిక సూత్రాలు. ఈ కింది వాటిలో 12వ షెడ్యూల్లో పొందుపరిచిన అంశం ఏది? అంటే పట్టణ దారిద్ర్యపు నిర్మూలన, నీటి సరఫరా, ఆరోగ్యం, పారిశుద్ధ్యం, పట్టణాటవీ సంరక్షణ, వంతెనలు, పట్టణ స్లామింగ్ పైవన్నీ. నగర పంచాయతీ అనగా ఏమిటి? గ్రామ స్థాయి నుండి పట్టణ స్థాయి పరివర్తన చెందుతున్న ప్రాంతం. ఓకే. నగర పంచాయతీలకు పట్టణాలకు నిర్వచనం ఇచ్చినది ఎవరు? రాష్ట్ర గవర్నర్. పట్టణ నగర పాలక సంస్థలోని ప్రాదేశిక నియోజకవర్గాలను రాజ్యాంగం ఏమని పేర్కొంది? మున్సిపల్ కౌన్సిల్. పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేయాలంటే కనీస వయసు ఎంత? 21 సంవత్సరములు. 1957లో మహిళలను పంచాయతీ సమితులకు కో-ఆప్ట్ చేసుకోవాలని సూచించిన కమిటీ ఏది? బలవంతరాయ్ మెహతా కమిటీ. ఓకే. ఆంధ్రప్రదేశ్లో మొదటిసారిగా ఎన్టీ రామారావు గారు మండల పరిషత్ మరియు జిల్లా ప్రజా పరిషత్. ఓకే ఫ్రెండ్స్, 50 బిట్స్ క్రాస్ అయ్యాయి. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు కూడా మనం ఈ క్లాస్లో పంచాయత్ రాజ్కి సంబంధించిన 50 అతి ముఖ్యమైన కీలకమైన బిట్స్ని మనము ఈ క్లాస్లో నేర్చుకోవడం జరిగింది. వచ్చే క్లాసుల్లో కూడా ఇలాగే ఈ 1000 బిట్స్ అని చెప్పాను. 1000 బిట్స్ కంప్లీట్ అయినంత వరకు డైలీ ఒక క్లాస్ అప్లోడ్ అవుతూ ఉంటుంది. జనరల్ సైన్స్ కూడా 500 బిట్స్ అయిపోయినంత వరకు అవి కూడా డైలీ ఒక క్లాస్ అప్లోడ్ అవుతూ ఉంటాయి ఫ్రెండ్స్. మనము వచ్చే నెక్స్ట్ రేపటి నుంచి ఈ మార్నింగ్ క్లాసెస్లో జనరల్ సైన్స్ సంబంధించిన 50 బిట్స్, పంచాయతీ రాజ్కు సంబంధించిన 50 బిట్స్, 100 బిట్స్ మార్నింగ్ సెక్షన్లో అప్లోడ్ చేస్తాను ఖచ్చితంగా. అవి దాని తర్వాత నైట్ సెక్షన్లో మనం ఖచ్చితంగా ఇప్పుడు ఈ రీజనింగ్ అండ్ క్వాంటిటీ యాప్టిట్యూడ్ అప్లోడ్ చేయాలని నిర్ణయం తీసుకున్నాను ఫ్రెండ్స్. ఈ విధంగా మనము డైలీ కొన్ని పార్ట్స్గా డివైడ్ చేసి స్పీడ్ మనం పికప్ కన్నా స్టార్ట్ చేస్తే అన్ని సిలబస్ మొత్తం కవర్ కావడానికి అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్. అందువలన నేను వచ్చే నెక్స్ట్ క్లాస్ నుంచి రేపటి నుంచి నేను క్వాంటిటీ యాప్స్ అండ్ రీజనింగ్ కూడా స్టార్ట్ చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు నా వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా మీరు పొందాలనుకుంటే కింద రెడ్ కలర్ బటన్లో సబ్స్క్రైబ్ అని ఒకటి ఉంటుంది ఆప్షన్. దాన్ని క్లిక్ చేయడం ద్వారా మా ఛానల్ సబ్స్క్రైబ్ అవుతారు ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.